నేను మళ్ళీ వచ్చినాను మామ. బేసిక్గా మనకు ఫస్ట్ కార్ కొనాలంటే ఎంత ఎంతూజియాజం ఉంటుంది మనకు. ఎక్కువ దాని గురించి ఆలోచిస్తాము. ఓకే, సో ఈరోజు ఏంటంటే నేను ఫస్ట్ కార్ ఇన్ మై ఫ్యామిలీ. ఐఎమ్ గోయింగ్ టు ద ఫస్ట్ పర్సన్ టు బై ద కార్ ఇన్ మై ఫ్యామిలీ. సో ఐఎమ్ pretty much very happy about it. అండ్ ఈరోజు షోరూమ్కి వెళ్ళి బుక్ చేయబోతున్నాం కారు. సో ఒక సామెత ఒకటి ఉంటుంది కదా, ఎవ్రీ డాగ్ హ్యాస్ వన్ డే. దట్స్ నాట్ ఎ మిత్ ఎనీమోర్, రైట్? ద బయింగ్ ఏ కార్ ఈజ్ నాట్ ఎ మిత్ ఎనీమోర్. ఇట్ ఈస్ ఏ క్యాజువల్ నవ్ డేస్. సో ఈరోజు నేను షోరూమ్కి వెళ్ళి బుక్ చేస్తా కారు. ఓకే, బాగుంది కార్. ఆల్రెడీ 2 times నేను షోరూమ్కి వెళ్ళిన, టెస్ట్ డ్రైవ్ చేసిన, మాన్యువల్ చేసిన, ఆటోమేటిక్ చేసిన. నాకు బాగా అనిపించింది. టెస్ట్ రైడ్, కంఫర్ట్ అంతా బాగా అనిపించింది. యాక్చువల్గా మీకు ఇంకోటి చెప్పాలంటే నేను ఆల్రెడీ ఒక కార్ బుక్ చేసిన, మహీంద్రాలో ఒక 3XO బుక్ చేసిన. దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ స్కోడాలో రీసెంట్గా లాస్ట్ డిసెంబర్లో లాంచ్ అయినటువంటి కొత్త వేరియంట్ వచ్చింది కదా, కైలాక్ అని. సో స్కోడా కైలాక్ అనేదాన్ని బుక్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఇంప్రెషన్స్ వెరీ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఐ హ్యావ్ బీన్ గోన్ టు ద ఆన్లైన్ అండ్ ఇన్ యూట్యూబ్. I have seen some reviews from the experts and everything got me kind of pretty much impressed with their reviews and everything. పర్సనల్లీ నేను వెళ్ళి డ్రైవ్ చేసిన, బాగా అనిపించింది. సో ఫైనల్గా డిసైడ్ అయిపోయినా. ఇట్స్ బీన్ 1 month. సరిగ్గా నిద్ర కూడా బాగట్లేదు. ఎప్పుడు కొందామా కారు కొందామా అని పెద్దగా యూజ్ చేయబోయేది లేదు. బట్ కొనాలి, ఉండాలి, తిరగాలి మ్యాక్సిమం కార్లో మంచిగా. సో యాక్చువల్గా ఇప్పుడు కారు కొంటున్నాను కదా, ఇంతకుముందు బైక్ ఉంది నా దగ్గర. ఆ బైక్లో మ్యాక్సిమం తిరిగాను ఎక్కువ చాలా లాంగ్ డిస్టెన్స్, లైక్ 500-700 ఇన్ 1 day. సో బాగా తిరిగి బైక్ బోర్ కొట్టేసింది. సో ఇంకా మీద బైక్లో వెళ్ళలేకపోతున్నాం దూరం. కనీసం ఒక 20 kilometers వెళ్దామన్నా కూడా చాలా కంఫర్ట్ ఉండటం లేదు. కైండ్ ఆఫ్ ఇది అనిపించింది నాకు. సో అందుకని బైక్ని ఇంకా ఆపేసి, యాక్చువల్గా బైక్ ఒక 2.5 lakhలో మంచి బైక్ కొందాం, 3 lakhs లోపల అని చెప్పి అనుకున్నా రైడ్ చేయడానికి. బట్ అది కాదు కేసు. ఆల్రెడీ బైక్ మీద ఇంట్రెస్ట్ పోయింది కంప్లీట్గా. ఇప్పుడు కార్ మీద వచ్చింది. సో ఫస్ట్ కార్ కాబట్టి సో కొంచెం మంచి బ్రాండ్, లగ్జరీ బ్రాండ్ నుంచి తీసుకుందాము. సో అబ్వియస్గా మెయింటెనెన్స్ హై అనే ఉంటుంది. బట్ దాన్ని ఇచ్చేటువంటి నీకు కంఫర్ట్ వేరే కంపెనీల్లో మ్యాక్సిమం రావట్లేదు. సో ఫార్ నేను టాటాలో చేసిన, సుజుకి సంవాట్ మీకు తెలుసుగా వేగమాన్ ట్రిప్ అప్పుడు సుజుకి బండి తీసుకొని పోయినా 1 day ట్రిప్, స్విఫ్ట్, రైట్? సో టాటా, మహీంద్రా, సుజుకి, ఇంకేమైనా డ్రైవ్ చేసినా అంతే నాకు తెలిసి. ఇప్పుడు స్కోడా విచ్ ఈస్ బెస్ట్ వన్, రైట్? ఇది జర్మన్ కంపెనీ కాబట్టి మంచి బాగుంటాయి. సో ఫైనల్గా డిసైడ్ అయిపోయినా. ఈరోజు మా ఎస్సీకి ఫోన్ చేసి మెసేజ్ పెట్టినా, వస్తాను ఈరోజు మంచిగా బుక్ చేయండి అని చెప్పంటే సరే రమ్మన్నాడు. డౌన్ పేమెంట్ కాదు, జస్ట్ ఇనిషియల్ బుకింగ్ అమౌంట్ ఉంటుంది, అది పే చేయాలా. చేసి బుక్ చేసేస్తా వితిన్ 1 monthలో అంటున్నాడు. మరి చూడాలి, మరి ఎప్పుడు నాకు సరిగ్గా చెప్పలేదు. ఆ వేరియంట్, ఆ కలరు, టాప్ మోడల్కి వెళ్దాం అనుకుంటున్నాను. టాప్ మోడల్కి వెళ్ళి తీసేసుకుందాం. ఎందుకంటే మిడ్వే పోవచ్చు. బట్ మళ్ళీ నాకు అనిపించింది ఏంటంటే, కొంతమంది ఏం చెప్పారంటే బయట థర్డ్ పార్టీ యాక్సెసరీస్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కొంతమంది చేస్తూ ఉంటారు, యాక్సెసరీస్ యాడ్ చేస్తుంటారు, యాడ్-ఆన్స్ ఉంటాయి కదా మన కార్లో చేసుకుంటుంటారు కదా. సో అట్లా చేసుకోవడం వల్ల కొన్నిసార్లు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. వాడు తెలియకుండా చేయొచ్చు. ఏమన్నా ఏదైనా చిన్న వైర్ కట్ అయినా కూడా సర్వీస్ వాడు నేను చేయని బాగుంటాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చేసుకోలేదు కాబట్టి, ఈవెన్ దో వారంటీ ఉన్నా కూడా. అందుకే థర్డ్ పార్టీ యాక్సెసరీస్ యాడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేనైతే థర్డ్ పార్టీ యాక్సెసరీస్కి వెళ్ళాలనిపించట్లేదు నాకు. కంప్లీట్గా షోరూంలోనే ఒక టాప్ ఎండ్ తీసేసుకుంటా. మనం వాడతాం, తీసుకున్నంత వరకు కనీసం ఒక 10 years వాడుకోలేమా? సరే 7 years అన్నా వాడుకుంటాం కదా కారు. అట్లీస్ట్ మినిమం 5 years అయినా వాడుకుంటాం.
సో 5 years వరకు వాడాలి కాబట్టి సో అన్నీ ఉన్నటువంటివి మంచిగా అన్ని ఫీచర్స్ లోడెడ్ విత్ ఫీచర్స్ ఉన్నటువంటి టాప్ వేరియంట్ అయితే మనకు బాగుంటుంది అనిపించింది నాకు. సో దాన్ని తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా. ప్రిస్టేజ్, స్కోడా కైలాక్ ప్రిస్టేజ్ మాన్యువల్. ఆటోమేటిక్ వెళ్ళొచ్చు, అది 1.5 lakh ఎక్స్ట్రా ఉంది. ఏముంది కానీ ఒక మాన్యువల్ బాగుంటుంది కదా. సో మంచిగా బాగుంది నాకు అనిపించింది. సో ఈరోజు షోరూమ్కి వెళ్తున్నాను, వెళ్ళి మంచిగా బుక్ చేస్తాను. వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఫస్ట్ కార్ ఆల్రెడీ ఒక బుక్ చేసి క్యాన్సిల్ చేసిన, మహీంద్రా 3X బుక్ చేసిన, క్యాన్సిల్ చేసిన. సో ఇది మాత్రం క్యాన్సిల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే 2 సార్లు పోయినా, 2 సార్లు టెస్ట్ డ్రైవ్ చేసిన. రైట్, నాకు బాగా అనిపించింది. సో స్కోడా అది జర్మన్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి బాగుంది, చాలా బాగుంది. అంత ఇంజనీరింగ్ ఈజ్ ప్రిటీ మచ్ గుడ్. సో నాకు బాగా అనిపించింది. సో ఈరోజు పోతున్నాను, బుక్ చేస్తాను, వాడదాం. ఓకే, సో దాంతో మంచిగా ప్లాన్లు వేస్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళాలా, ఏంటి, కార్లో నుంచి ఏ ట్రిప్స్కి వెళ్ళాలా, ఏం తిరగాల, ఏం చూడాలని మొత్తం మంచిగా ప్లాన్ చేస్తున్నా. అవన్నీ కూడా చేస్తాను, చేసి పెడతాను మీకు. ఓకే.